నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మహిజ. వార్తల వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది నోటిఫికేషన్లను నిన్న విడుదల చేసింది. ఏపీలో కొత్తగా మార్కాపురం, పోలవరం జిల్లాలను ఏర్పాటు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. తుది నోటిఫికేషన్ ప్రకారం నేటి నుంచి కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల సరిహద్దుల మార్పులు అధికారికంగా అమల్లోకి రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఏపీలో కొత్తగా మార్కాపురం, పోలవరం జిల్లాలను ఏర్పాటు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేసినట్లు, మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేసినట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. ఇక రాష్ట్రంలో 5 కొత్త రెవెన్యూ డివిజన్లను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపింది. దీనిని రాష్ట్రంలోని రెవెన్యూ డివిజన్లు, మండలాల సరిహద్దుల్లో మార్పులు జరిగాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఏపీలో మొత్తం జిల్లాల సంఖ్య 28కి పెరిగింది. ఈ మార్పులు బుధవారం నుంచి అమల్లోకి రానున్నాయి. మార్పుల్లో నందిగామ మండలాన్ని పలాస రెవెన్యూ డివిజన్ నుంచి టెక్కిలి డివిజన్కు మార్చింది. సామర్లకోట మండలాన్ని కాకినాడ డివిజన్ నుంచి పెద్దాపురం డివిజన్కు మారుస్తూ ఏపీ సర్కార్ కీలక మార్పులు చేసింది. అలాగే పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లా రీస్ట్రక్చర్ చేయటం, పెనుగొండను వాసవి పెనుగొండగా మార్చడం వంటి మార్పులు కూడా నోటిఫికేషన్లో కూటమి సర్కార్ చేర్చింది. అనకాపల్లి జిల్లాలో అడ్డరోడ్డు జంక్షన్తో రెవెన్యూ డివిజన్ను ఏర్పాటు చేయటం, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మండలాలను మార్చడం ద్వారా స్థానిక పరిపాలన మరింత సులభతరం అవుతుందని కూటమి ప్రభుత్వం భావించింది. ఈ మార్పుల ద్వారా జిల్లా పరిపాలన, రెవెన్యూ కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం అనుకుంటోంది. ఈ నిర్ణయం గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలకు సమగ్ర సేవలు అందించడానికి తీసుకున్నట్లు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో పౌర సేవల చేరిక వేగవంతమవుతుందని, రెవెన్యూ డివిజన్లు మార్పులు, చేర్పులు స్థానిక అధికారుల ప్రవర్తనను మరింత సమర్థవంతంగా చేస్తాయని భావిస్తోంది. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ అంటేనే ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్ అంటూ వ్యాఖ్యలు చేశారు. దోచుకోవటం, దౌర్జన్యాలు చేయటం, ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలు చేయటమే అతని విధానమన్నారు. తన విలాసవంతమైన నివాసం కోసం రిషికొండలో 400 కోట్ల రూపాయల ప్రజల సొమ్ముతో విలాసవంతమైన భవనాన్ని కట్టుకున్నారని మండిపడ్డారు. రుషికొండ భవనానికి యోగాకి లింకు పెడుతున్నాడు అంటే ఇలాంటి వ్యక్తులు ఉండటం దురదృష్టకరమన్నారు. యోగా అనేది మన సనాతనమైన ఆస్తి అని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చొరవతో 2014 నుంచి ప్రతి సంవత్సరం దేశంలో ఒక్కో ప్రాంతంలో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. ఇవాళ పరిపాలనా సౌలభ్యం కోసం మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక అనైతికంగా, అస్తవ్యస్తంగా జిల్లాల విభజన చేసి అటు ప్రజలకి, అధికారులకు కూడా పనిచేసుకోవడానికి అవకాశం లేకుండా చేసినటువంటి పరిస్థితి చూసాం. అందుకనే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద పూర్తిగా అధ్యయనం చేసి మంత్రుల సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసి ఆ సబ్ కమిటీ ద్వారా ఎక్కడైతే జిల్లాలు కావాలని డిమాండ్ ఉందో, ఎక్కడైతే అత్యంత వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయో వాటినన్నింటిని కూడా సమంగా అధ్యయనం చేసి మరి ఈరోజు నిన్ననే క్యాబినెట్లో డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఇవాళ ట్రైబల్స్ కోసం, అంటే ఎక్కడా లేని విధంగా ఒక 3 జిల్లాలు ప్రత్యేక ట్రైబల్స్ కోసం ఉన్నటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అట్లాగే ఈరోజు మనం చూసుకుంటే ఇక్కడ ఒంగోలు, ప్రకాశం జిల్లాలకు సంబంధించి కొన్ని మార్కాపురాన్ని ఏర్పాటు చేయడం, జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే అది ప్రజల కోరిక మేరకు. అలాగే ఆ పరిసర ప్రాంతాలు కూడా అభివృద్ధి కావాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా అవరోధాలను అవకాశాలుగా మార్చుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ పేర్కొన్నారు. ముఖ్యంగా సూపర్ 6 హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం 100% విజయం సాధించిందని వారు పేర్కొన్నారు. తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభవ వంటి పథకాల ద్వారా కోట్లాది మంది లబ్ధి పొందుతున్నారని గణాంకాలతో సహా వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర కాలంలోనే సూపర్ 6 పథకాలను విజయవంతంగా అమలు చేసి చూపించిందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ పేర్కొన్నారు. విజయవాడలోని ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, గత ప్రభుత్వం విధ్వంసం సృష్టించిన ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ రాష్ట్రాన్ని చంద్రబాబు అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని కొనియాడారు. తల్లికి వందనం ద్వారా 10,090 కోట్లు, ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళలకు 1,444 కోట్లు లబ్ధి చేకూరిందని వివరించారు.
అలాగే మెగా డిఎస్సి ద్వారా 15,941 టీచర్ పోస్టులు, పోలీసు నియామకాలు మరియు గూగుల్ వంటి దిగ్గజ సంస్థల పెట్టుబడులతో దాదాపు 8 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు పడ్డాయని తెలియజేశారు. గ్రేటర్ విజయవాడ ఏర్పాటుపై జనగణన అనంతరం ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని ఎంపీ స్పష్టం చేశారు. గద్దె అనురాధ మాట్లాడుతూ, గత ప్రభుత్వం మూసివేసిన అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించి పేదలకు కూటమి ప్రభుత్వం అండగా నిలిచిందని, రాష్ట్రంలో క్రైమ్ రేటును కూడా గణనీయంగా తగ్గించామని వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లాలో పెనంలూరు కలపాలని, గన్నవరం కలపాలని, నూజివీడు కలపాలని ఎన్నో అర్జీలు వచ్చినాయి. కానీ గ్రేటర్ విజయవాడ చేసే పరిస్థితులు ఉన్న సందర్భంగా గ్రేటర్ విజయవాడ మీద, ఎన్టీఆర్ జిల్లా మీద, కృష్ణా జిల్లా మీద డెసిషన్ చంద్రబాబు నాయుడు గారు, అది కూడా సెన్సెస్ రేపు 1 నుంచి మొదలవుతున్నాయి. మార్చి 27, 2027 మార్చికి కానీ సెన్సెస్ కార్యక్రమం పూర్తవదు. అది పూర్తయిన తర్వాత ఏప్రిల్లో డెసిషన్ అయితే మాత్రం వీటన్నిటి మీద ఉంటుంది. మీరు చూస్తే చాలా చోట్ల మన ఒక జీవో పాస్ అయినా కూడా ఈ సెన్సెస్ రావడం వల్ల గ్రామాలు ఇళ్ళలు కూడా ఆగినాయి. అన్నిటి మీద ఒకేసారి డెసిషన్ తీసుకుంటారు. మరి ప్రొసీజరల్ గవర్నమెంట్ ప్రొసీజర్స్ ఏమున్నాయో ప్లస్ గవర్నమెంట్ ప్రొసీజర్ని తప్పకుండా హడావిడి నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. అంటే మనం మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలకి హామీ ఇచ్చాం. ఇప్పటికే 16 లక్షల ఉద్యోగాలకి బీజం పడింది. మరి మనం గూగుల్ ఈ రోజున దేశం మొత్తం కూడా, అంటే అన్ని రాష్ట్రాల వాళ్ళు ఏ విధంగా వీళ్ళు గూగుల్ని చేపట్టారని చెప్పి ఆశ్చర్యపడే విధంగా అక్కడ అవరోధాలు ఎన్నో ఉన్నా సరే అవరోధాలే కనబడతాయి. ప్రతిపక్షం అని కూడా అనుకోవటానికి లేదు. ఎప్పుడు నెగిటివ్ థింకింగ్ ఉన్నవాళ్ళు, కానీ అవకాశాలను వెతుక్కోవడం అనేది చంద్రబాబు గారి టాలెంట్. అక్కడే వారు సముద్రం వాటర్ని చూపించి దాని ద్వారా మనం ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఇక్కడికి రావటానికి అని చెప్పి గూగుల్ని అక్కడికి తీసుకురావటం. ఈ గూగుల్ రావటం ద్వారా ఈ రిలయన్స్ డేటా సెంటర్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు, కాగ్నిసెంట్ లాంటి సంస్థలు, టీసీఎస్ లాంటి సంస్థలు, ఇవన్నీ కూడా ఈ రోజు రావటం మూలంగా మన యువతకి ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఈ రోజున ఎదురు చూస్తూ ఉన్నాయి. క్వాంటమ్ వ్యాలీకి తొలి అడుగు అమరావతిలో మరి ఇప్పటికే పనులు మొదలైనవి అని చెప్పి ఇప్పుడే చెప్తా ఉన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో ఇరిగేషన్ రంగం చాలా నష్టపోయిందని ఆరోపించారు. గోదావరి జిల్లాల శాశ్వత ముంపు పరిష్కారానికి 13.4 కోట్ల రూపాయలతో లైడర్ సర్వే నిర్వహిస్తున్నామని వెల్లడించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో ఇరిగేషన్ రంగం చాలా నష్టపోయిందని ఆరోపించారు. 2017 నుంచి 2018 వరకు గత తెలుగుదేశం పాలనలో జరిగిన డ్రెడ్జింగ్ పనులు మినహా గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ₹1 పని కూడా జరగలేదని విమర్శించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని శంకర్ గుప్తం మేజర్ డ్రైన్ ఆధునీకరణ పనులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిసి మంత్రి నిమ్మల వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి నిమ్మల రామానాయుడు, డ్రైన్ ద్వారా సముద్రపు నీరు రావడంతో వేలాది ఎకరాల్లో రైతులు కొబ్బరి పంట నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శంకర గుప్తం డ్రైన్ సమస్యను అన్నదాతలు, నాయకులు తన దృష్టికి తీసుకువచ్చారని ప్రస్తావించారు. ఇరిగేషన్ నిపుణులతో ప్రత్యక్షంగా తాను పరిశీలించి మరో 2 సార్లు సమీక్షలు జరిపి 20.77 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ కృషితో ఆర్థిక శాఖ నుంచి నిధులు విడుదలయ్యాయని మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు. డ్రైన్ కి సంబంధించినటువంటి ఆ రోజు 2017, 2018 తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మరి 0 నుంచి 8.5 కిలోమీటర్ వరకు, అంటే దగ్గర 8.5 కిలోమీటర్ల వరకు ఆ రోజు రెడ్జింగ్ జరిగినటువంటి పరిస్థితి. 19-24 5 సంవత్సరాల పరిపాలనలో మళ్ళీ ఎక్కడ కూడా ₹1 కూడా ఆ శంకర్ గుప్తంకి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి లేదు. దాని వంక చూసినటువంటి పరిస్థితి కూడా లేనటువంటి స్థితి. అందుకే ఈ రోజు ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఆ శంకర్ గుప్తం డ్రైన్ కి సంబంధించినటువంటి పనుల్ని పవన్ కళ్యాణ్ గారి యొక్క చేతుల మీదుగా ఈ రోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా, ఆనందంగా ఉందనే విషయాన్ని రైతు కన్నీరు పెట్టని రాష్ట్రం అవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష. ఆ దిశలోనే ఈ శంకర్ గుప్తం మేజర్ డ్రైన్ ఆధునీకరణతో వందలాది మంది కొబ్బరి రైతులు కూడా చాలా రిలీఫ్ ఉపశమనం కలుగుతుంది. ఇది ఒక ఆరంభం అనుకోను. దీనికి నిమ్మల రామానాయుడు గారికి ప్రత్యేకించి ముఖ్య అతిథిగా హాజరైనందుకు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు.
బాపట్ల జిల్లాలో ఉన్న అద్దంకిని తిరిగి ప్రకాశం జిల్లాలో చేర్చడం శుభపరిణామమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పాదయాత్రలో లోకేష్ ఇచ్చిన హామీ ప్రకారం కందుకూరు అద్దంకిని ప్రకాశం జిల్లాలో కలిపినట్లు పేర్కొన్నారు. అద్దంకి రెవెన్యూ డివిజన్ను ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడుకి లోకేష్కి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా అద్దంకి కందుకూరు నియోజకవర్గాలను ప్రకాశం జిల్లాలో కలపడం ఎంతో సంతోషదాయకమైన నిర్ణయమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన మంత్రి గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుతూ రాష్ట్ర కేబినెట్ జిల్లాలను పునర్విభజన చేయడం జరిగిందన్నారు. పాదయాత్రలో లోకేష్ ఇచ్చిన హామీ ప్రకారం కందుకూరు అద్దంకిని ప్రకాశం జిల్లాలో కలిపినట్లు పేర్కొన్నారు. 2012 నుంచి వస్తున్న ప్రజల డిమాండ్ మేరకు అద్దంకి ప్రాంత ప్రజల రెవెన్యూ, ఇతర సమస్యలు సులభంగా పరిష్కరించేందుకు అద్దంకి రెవెన్యూ డివిజన్ను ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడుకి లోకేష్కి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటి వరకు అద్దంకి నియోజకవర్గం బాపట్ల జిల్లాలో ఉండటంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలియజేశారు. వచ్చే ఏడాదిలో సైబర్ నేరాల కట్టడిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు విజయవాడ సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. 2024తో పోలిస్తే ఈ సంవత్సరం నేరాల లెక్క తగ్గినట్లు చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి 2025లో మంచి ఫలితాలు సాధించామన్నారు. సురక్ష ప్రాజెక్టు ద్వారా నగరంలో ఒకేసారి 1000 కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. హిట్ అండ్ రన్ కేసులు 328 ఉంటే అందులో 238 మందికి 2 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం అందించామన్నారు. వచ్చే ఏడాది నార్కోటిక్ ఆర్థిక నేరాల నివారణకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విజయవాడలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సిపి రాజశేఖర్ బాబు వార్షిక నేర నివేదికపై విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. 2024లో 11,977 నేరాలు జరిగితే 2025లో 9,503 నేరాలు జరిగాయని, దాదాపు 21.66% నేరాలు తగ్గాయని అన్నారు. ఒక నేరం జరిగితే నేరస్తులు కనీసం 5-6 కెమెరాల్లో వారి ఆధారాలు వదలడం తప్పనిసరి పరిస్థితి చేసేలా 10,000 కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రాపర్టీ ఆఫర్స్ కేసులో 39.83% అంటే 40% వరకు తగ్గించగలిగామని అన్నారు. 2024తో పోలిస్తే ఈ సంవత్సరం నేరాల లెక్క తగ్గినట్లు చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి 2025లో మంచి ఫలితాలు సాధించామన్నారు. సురక్షా ప్రాజెక్టు ద్వారా నగరంలో ఒకేసారి 1000 కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. హిట్ అండ్ రన్ కేసులు 328 ఉంటే అందులో 238 మందికి 2 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం అందించామన్నారు. 2026లో ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ సైబర్ క్రైమ్స్ తగ్గించడానికి కంకణబద్దులు అయి ఉన్నామని అన్నారు. భవానీ దీక్షలకు 6 లక్షల మంది వచ్చినా ఎక్కడా ఇబ్బంది లేకుండా చేశామన్నారు. ఈ డిప్లొమెంట్ ద్వారా సిబ్బందికి బందోబస్తు డ్యూటీలు వేస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధానం అమలుకు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. సురక్ష ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందో దాని తర్వాత ప్రతి గ్రామంలో ప్రతి టెంపుల్లో ఉండాలని డివైన్ సురక్ష ప్రోగ్రామ్ తీసుకున్నాము. ప్రతి టెంపుల్లో, ప్రతి మసీదులో, ప్రతి చర్చిలో పెట్టాలనేసి అనుకున్నాం. తర్వాత ప్రతి గ్రామంలో, ప్రతి హ్యామ్లెట్ లో పెట్టాలనుకున్నాము. అది కూడా మనం సక్సెస్ అయ్యేసి మొత్తం మీద సురక్ష 360 degrees అన్న ఒక ప్రోగ్రామ్ తో మనము ముందుకెళ్ళాం. తర్వాత PKD బేస్ యాక్ట్ పెట్టి ముఖ్యంగా గంజా కట్టడికి మనము 15 వ్యూహం రచించాము. తర్వాత డ్రోన్స్, విరివిగా డ్రోన్స్ క్లౌడ్ పెట్రోలింగ్ చాలా విస్తృతంగా క్లౌడ్ పెట్రోలింగ్ చేశాము. అస్త్రం అనే ఒక AI ఇంటెలిజెన్స్ టూల్ ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ని మనం ప్రాఫిట్ లో ఉపయోగిస్తున్నాము. ఈ వీక్స్ ఏదైతే ఉందో అది మనం చేశాము. FRS ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్, అదేవిధంగా డిజిటల్ డివైస్ హెల్త్ మేనేజ్ సిస్టమ్, ఇవన్నీ మనం చేసుకుని పోవడం వల్ల క్రైమ్ తగ్గిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనలో వైద్య సిబ్బందితో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా అత్యంత కీలకమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. నూతన సంవత్సరంలో ప్రజలందరూ ఆరోగ్య భద్రతను ఒక సంకల్పంగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. వైద్యుల తీరులో, ప్రజల జీవనశైలిలో సమగ్ర మార్పు రావాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలకు ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో సమగ్ర ప్రజారోగ్య భద్రత సాధనకు అటు వైద్య సిబ్బంది, ఇటు ప్రజలు తమ దృక్పథాన్ని మార్చుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరారు. 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ను నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ నూతన సంవత్సరంలో ప్రతిజ్ఞ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజారోగ్యం అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ఇందులో ప్రజల భాగస్వామ్యం కూడా అంతే ముఖ్యమని మంత్రి పేర్కొన్నారు. అసంక్రమణ వ్యాధులను అరికట్టడానికి ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని సూచించారు. ప్రతిరోజు వ్యాయామం, యోగా, ధ్యాన వంటివి చేస్తూ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు.
వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా డయేరియా, విషజ్వరాల వంటి వ్యాధులను అదుపు చేయవచ్చని ఆయన తెలియజేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు, పారామెడికల్ సిబ్బంది విధి నిర్వహణలో మరింత బాధ్యతగా ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. రోగుల పట్ల సానుభూతితో వ్యవహరించాలని, వారి ముఖాల్లో చిరునవ్వు చూడటమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యం కోసం భారీగా నిధులు కేటాయిస్తోందని, ఆ నిధుల ఫలితం ప్రజలకు అందాలంటే సిబ్బంది పనితీరులో మార్పు రావాలన్నారు. గత 19 నెలల్లో రాష్ట్ర ఆరోగ్య రంగంలో స్పష్టమైన మార్పు వచ్చిందని, ఆ మార్పును మరింత ముందుకు తీసుకువెళ్లాలని మంత్రి ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధన కోసం అందరూ సమిష్టిగా కృషి చేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ సందర్భంగా కోరారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన పలువురు కీలక నేతలకు పార్లమెంటు కమిటీలో కీలక బాధ్యతలు అప్పగించారు. సింగనగర్లోని తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు నియామక పత్రాలను అందజేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికి ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో విజయవాడ పార్లమెంటు కమిటీకి ఎంపికైన నాయకులకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు నియామక పత్రాలను అందజేశారు. పార్టీ కోసం నిబద్ధతో పనిచేసిన వారికే ఈ పదవులు దక్కాయని, కార్యకర్తల కష్టాన్ని గుర్తించడంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందుంటుందని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. ఈ నియామకాల్లో భాగంగా 64వ డివిజన్కు చెందిన పలగాని భాగ్యలక్ష్మి, వింజమూరి సతీష్, 59వ డివిజన్కు చెందిన ఎస్కే గౌసియా, 33వ డివిజన్కు చెందిన కలవకొలను రామకృష్ణ ప్రసాద్, తమ్మ విజయలక్ష్మి మరియు 30వ డివిజన్కు చెందిన గరిమెల్ల రాధికలకు బాధ్యతలు అప్పగించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని, పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేయాలని బోండా ఉమా పిలుపునిచ్చారు. నూతన సంవత్సరాన్ని నగర ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు సూచించారు. డిసెంబర్ 31వ తేదీన విజయవాడ నగరంలోని ఫ్లైఓవర్స్ అన్ని మూసివేస్తున్నట్లు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించి వాహనాన్ని నడపాలని సూచించారు. కంపెనీయన్షిప్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుండి బెంచ్ సర్కిల్ వరకు ట్రాఫిక్ పోలీసు వారి నేతృత్వంలో సేఫ్ రైడింగ్ పై కంపెనియన్స్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, ట్రాఫిక్ డీసీపీ షేక్ షరీన్ బేగం, ఆర్గనైజేషన్ అధ్యక్షుడు షబ్బీర్ పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ కేవలం 2025లో రోడ్డు ప్రమాదంలో సుమారుగా 306 మంది చనిపోయారని చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలను ఇప్పటికే అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు రోడ్డు భద్రతా అంశంపై అవగాహన ఎంతైనా అవసరమని అన్నారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించి వాహనాన్ని నడపాలని సూచించారు. ప్రజలకు అవగాహన కలిగించేందుకు కంపెనీషిప్ ఆర్గనైజేషన్, స్వచ్ఛంద సంస్థ ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రజలను చైతన్యపరిచే విధంగా ఈ ఆర్గనైజేషన్ మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. డిసెంబర్ 31వ తారీఖున ఎటువంటి పరిస్థితుల్లో అందుకే ఈసారి కఠినమైన ఆంక్షలు విధించడం జరిగింది. ఎంజీ రోడ్ మీద అనునిచ్చి ఉంటాము. ఎందుకంటే మళ్ళీ పోలీసు ఏదైనా కొడితే అదొక సమస్య. సో అందుకని ముందు నుంచే అప్రమత్తం చేస్తున్నాం. అయ్యా బాబు, దయచేసి మీరు లైసెన్సర్స్ తీసేసి మీరు వాహనాలు నడపద్దు, ప్రజలకు అసౌకర్యం కల్పించొద్దు. మీరు హీరోలు అనుకుంటున్నారు, హీరోలు కాదు, పక్కన వాడు తిట్టుకుంటాడు. మీరు లైసెన్సర్స్ తీసి శబ్ద కాలుష్యం చేసి పక్కన అందరినీ ఇబ్బంది పెట్టేస్తే చాలా ఘోరంగా తిట్టుకుంటారు. అది గమనించాలి. అది హీరోయిజం కాదు. ట్రిపుల్ రైడింగ్ చేయడం హీరోయిజం కాదు. హెల్మెట్ లాగా డ్రైవ్ చేయడం హీరోయిజం కాదు. సో రేపు నైట్ మనము డిసెంబర్ 31వ తేదీ రాత్రి మనము చాలా జాగ్రత్తగా మనము వ్యవహరిస్తూ మనము ఎంజాయ్ చేయాలి. సో ఖచ్చితంగా ఉత్సాహంగా, ఉల్లాసంగా 2025లో ప్రవేశించాలి. కానీ మన స్వేచ్ఛ అనేది ఎక్కువ మితిమీరిపోయి పక్కన వాడికి అసౌకర్యం కలిగించకూడదు. అదేవిధంగా మన ప్రాణాల మీద తెచ్చుకోవద్దని చెప్పేసి నేను మరొకసారి కోరుకుంటూ విజయవాడ నగరవాసులు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. చాలా బాగా నెక్స్ట్ 2026 సంవత్సరం మనము యాక్సిడెంట్స్ని తగ్గించడానికి, ముఖ్యంగా యాక్సిడెంటల్ డెత్స్ తగ్గించడానికి కంకణబద్దులు అవ్వాల్సిన అవసరం ఉంది. దానికి అందరూ శపథం చేసుకుంటారని చెప్పేసి నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. అనంతరం డీసీపీ ట్రాఫిక్ షరీన్ బేగం మాట్లాడుతూ డిసెంబర్ 31వ తేదీన విజయవాడ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు. మద్యం సేవించి హారన్లు మోగిస్తూ యువత ఇష్టానుసారంగా మోటారు వాహనాలు నడిపితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. మద్యం సేవించిన వారు తప్పనిసరిగా డ్రైవర్ని ఏర్పాటు చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు. ఇప్పుడు ఎల్లుండి మిడ్ నైట్ నుంచి మనమంతా ఒక 0 ఫ్యాటాలిటీస్ అంటే
0 యాక్సిడెంట్స్, 0 మరణాలు ఉండకుండా మనం స్వాగతం పలకాలి 2026ని. ఈ మొత్తం ఈ 2026 సంవత్సరం మొత్తం కూడా మ్యాక్సిమం యాక్సిడెంట్స్ తగ్గిపోవాలి, ఎక్కడో ఇంకా అన్ఫార్చునేట్ అయితే కానీ. అంతేగాని ఎక్కువగా సెల్ఫ్ యాక్సిడెంట్స్ చేసుకోవడము, చిన్న యాక్సిడెంట్ అయినా హెల్మెట్ లేకుండా చనిపోవడం, అలాంటివన్నీ మ్యాక్సిమం నివారించగలగాలంటే మీ సపోర్ట్ కంపల్సరీగా ఉండాలి. అది మీరంతా అర్థం చేసుకొని మాతో పాటు ఈ హ్యాపీ న్యూ ఇయర్కి మీరు కోఆపరేట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ యొక్క అనంతరం కంపెనీషిప్ అధ్యక్షులు షబ్బీర్ మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకలను హారన్ మోతలతో కాకుండా ఆనందభరితంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సేఫ్ రైడ్ ర్యాలీ నిర్వహించినట్లు తెలియజేశారు. వేగం వద్దు, మద్యం వద్దు, జీవితం ముద్దు అనే కాన్సెప్ట్తో ఈరోజు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అండ్ విజయవాడ పోలీస్ వాళ్ళతో కలిసి కంపానియన్షిప్ ఆర్గనైజేషన్ కంపానియన్ సభ్యులందరూ ఎప్పుడు పబ్లిక్ సర్వీస్ కోసం సర్వీస్లో ఈరోజు 2K వాక్ జాయిన్ ఫర్ 2K వాక్ ఫర్ హ్యాపీ అండ్ సేఫ్ న్యూ ఇయర్ 2026. సో ఈరోజు ఈ వాక్కి సపోర్ట్ చేసిన ట్రాఫిక్ అండ్ సిపి గారు ఇవాళ వచ్చారు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ స్పీడ్ కిల్స్, సో థింక్ అండ్ డ్రైవ్, సేఫ్ డ్రైవ్. ఈ సెలబ్రేషన్స్ మనకి విషాదకరం కాకూడదు, అందరూ కూడా ఆనందంగా. అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడే నైపుణ్యాలను పెంపొందించడానికి విజయవాడలోని లోక్ భవన్ సిబ్బందికి సిపిఆర్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం, భారతీయ రిసెసిటేషన్ కౌన్సిల్ ఫెడరేషన్ సంయుక్తంగా ప్రతి పౌరుడు ప్రాణదాత కావాలి అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. వర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ శిక్షణలో ఐఆర్సీఎఫ్ చైర్మన్ డాక్టర్ ఎస్ఎస్సి చక్రారావు సిబ్బందికి అవగాహన కల్పించారు. సుమారు 100 మందికి పైగా సిబ్బంది మానికిన్లపై ప్రత్యక్షంగా సిపిఆర్ విధానాన్ని ప్రాక్టీస్ చేశారు. ఏపీ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్టర్ ప్రొఫెసర్ కె సుశీల సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో వైద్యేతర సిబ్బంది కూడా అత్యవసర పరిస్థితుల్లో ధైర్యంగా స్పందించేలా శిక్షణ ఇచ్చారు. వీధి కుక్కలకు ఏర్పాటు చేసిన ఆహార ప్రదేశం నిర్వహణకు జంతు ప్రేమికుల సహకారం అవసరమని విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె అర్జున్ రావు అన్నారు. వీధి కుక్కలకు ఆహారం పెట్టే ప్రదేశాలలో ఏమైనా మార్పులు కావాలన్నా వారి సూచనలు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు ప్రధాన కార్యాలయంలో నూతన భవనంలోని సమావేశపు హాల్లో చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె అర్జున్ రావు జంతు ప్రేమికులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఏర్పాటు చేసిన వీధి కుక్కలకు ఆహారం పెట్టు ప్రదేశానికి జంతు ప్రేమికుల సహకారం ఎంతో అవసరమని తెలియజేశారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ప్రతి సచివాలయానికి ఒక ప్రదేశాన్ని వీధి కుక్కలకు ఆహారం పెట్టు ప్రదేశంగా గుర్తించి ఏర్పాటు చేశారని, ఈ 286 డాగ్ ఫీడింగ్ జోన్లకు జంతు ప్రేమికులను మ్యాపింగ్ చేస్తున్నామని, తద్వారా ప్రతి ఫీడింగ్ జోన్కు జంతు ప్రేమికులు బాధ్యత వహించి ఈ ఫీడింగ్ జోన్లు నిర్వహించాలని తెలిపారు. ఈ సమావేశంలో వీధి కుక్కలకు ఆహారం పెట్టు ప్రదేశంలో ఏవైనా మార్పులు కావాలన్నా వారి సూచనలు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటామని తెలియజేశారు. క్రిస్మస్ మరియు నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని ఉస్తేలా రాహేల బాబు ఆధ్వర్యంలో పేదలకు వస్త్రాలు, దుప్పట్లు పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. గత 18 ఏళ్లుగా నిరంతరాయంగా నిర్వహిస్తున్న ఈ సేవల భాగంగా ఈ ఏడాది కూడా పేదలకు చీరలు, దుప్పట్లు, పండ్లు పంపిణీ చేసి కేక్ కట్ చేశారు. పండుగ పూట పేదలకు అండగా నిలవడం అభినందనీయమని వక్తలు కొనియాడారు. పండగ పూట పేద ప్రజల కళ్ళల్లో ఆనందం చూడటమే లక్ష్యంగా గత 18 ఏళ్లుగా ఉస్తేలా రాహేల్ బాబు ఆధ్వర్యంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలు ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించబడ్డాయి. క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం వేడుకలను పురస్కరించుకొని కృష్ణలంక చలసాని నగర్లో నిరుపేదలకు చీరలు, దుప్పట్లు మరియు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో నిర్వాహకులు కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రజా కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు ఎర్రన్శెట్టి అంజుబాబు మాట్లాడుతూ, నిరంతరాయంగా 18 ఏళ్ల పాటు పేద ప్రజలకు సేవ చేయటం సామాన్యమైన విషయం కాదని, రాహేల్ బాబు చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. కన్వీనర్ ఉస్తేల రాహేల్ బాబు మాట్లాడుతూ, తోటివారికి సహాయం చేయటమే నిజమైన క్రిస్మస్ సందేశమని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరిన్ని నిర్వహిస్తామని తెలియజేశారు. పాస్టర్ ఎస్ డానియల్ ప్రార్థనతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో నాయకులు ఆళ్లమళ్ల సుబ్రహ్మణ్యం, వైసీపీ నేత బంకా శివ, సంగుల పేరయ్య, అంబటిపూడి మోహన్ కుమార్, పాశం ఆంజనేయులు తదితరులు పాల్గొని పేదలకు వస్తువులను పంపిణీ చేశారు. మన సల్సాన్ నగర్లో మన సిపిఐ పార్టీ ఆఫీస్ ఎదురుగా మా
తమ్ముడు రాహుల్ గారి ఆధ్వర్యంలో మరి మా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు మరి పేరయ్య గారు, అట్లనే మోహన్ గారు, అట్లనే అంజుబాబు గారు, కాపు సంఘం నాయకులు, అలా టీడీపీ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉంది. మరియు ఈ జనానికి అందరికి కూడా చీరలు మరియు దుప్పట్లు పంపిణీ చేస్తున్న సందర్భంలో మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కార్యక్రమం గత 18 సంవత్సరాల నుంచి కొనసాగిస్తూ ఉన్నాను. అట్లాగే పెద్దలు పోగొండ సత్యం గారు లాంటి వాళ్ళు నాకు ఎంతోమంది సహాయ సహకారాలు అందిస్తున్నారు. అట్లా మా పేటలో జనం కూడా అందరూ కూడా సహకరిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన అందరిని కూడా ఆశిస్తూ ఈ రోజున చల్సాన్ నగర్లో కిష్టలంక ఉస్సెల్ రాహుల్ బాబు గారు ఆధ్వర్యంలో 18 సంవత్సరాల నుంచి ఆయన ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. పేదలకి పళ్ళు, చీరలు, దుప్పట్లు పంచి మంచి కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తున్నారు. రాణి గారి తోట చల్సాన్ నగర్లో ఉస్తెల రాహుల్ బాబు ఆధ్వర్యంలో గత 18 సంవత్సరాల నుండి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ తరఫున మేము కూడా అతనికి చేదుడు ఆదోడుగా ఉంటూ మా ప్రియతమ నాయకులు గద్దెరాముల ఆశీస్సులతో ఆయన దుప్పట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. కృష్ణంలోని చలసాని నగర్లోని ఉద్యమ నేత, ప్రజానాయకుడు, సీనియర్ ఎస్సీసీఎల్ నాయకులు ప్రజలకి ఏదో ఒక విధంగా మంచి చేయాలి అని చెప్పనని గత 18 సంవత్సరాల నుంచి ఏదైతే ఉందో ఈ ఏరియాలోని చలసాని నగర్లోని ఆయనకి తోచిన సహాయం ప్రజలకు అందించాలి అనే సంకల్పంతో ఉస్తేల రాహుల్ బాబు గారు అలాగే పేరయ్య గారు కూడా ఉండి వాళ్ళకి సహాయ సహకారాలు అందించి క్రిస్మస్ నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలకి మంచి చేయాలి, సందేశం ఇవ్వాలి, ఒక ఫాస్టర్గా దైవ సందేశం అనేది కూడా ప్రజలకి తెలియజేసి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలనే సంకల్పంతో వారు భావించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.